బీచ్ అండి, ఇది బీచ్. పల్లెటూరు బీచ్ ఎలా ఉంటుందండి చూడండి. ఇదంతా ఎన్ని గుళ్ళు, నోకలమ్మ గుడి ఉంటుందండి ఇక్కడ, బాగుంటుంది చూడండి. ఇదంతా పడవలు ఉంటుంది, అన్ని పడవలండి. అలా ఉంటుందండి బీచ్, బాగుంటుంది చూడండి కదా, అలా బాగుంటుందండి. అలా ఉంటుందండి బీచ్, అలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి బీచ్ అండి, ప్రశాంతంగా ఉంటుందండి, ప్రశాంతంగా. అందరికి బాగుండాలండి, అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అందరూ చూడండి బీచ్ ఎప్పుడు ఎలా ఉంటుంది బీచ్. ఇప్పుడు వచ్చిన ఎక్కడికో వస్తాం మేము, ఇక్కడికి వచ్చేసి ఓ 5 నిమిషాలు గంట కూర్చొని వెళ్తామండి. ఇదండి బీచ్ మొత్తం అంతా ఇలా ఉంటుంది. సూర్యుడు దూరాడండి, బాగా ఉంటుంది సూర్యుడు దూరాడు, చల్లగా ఉంటుంది, ఎండగా ఉంటుంది, ఏడుగా ఉంటుందండి. కిర్తెలు కూడా వచ్చి చూడండి, కిర్తెలు బీచ్ అండి, ఇది బాగుంటుంది చూడడానికి. లోపల చూడు తెప్పలున్నాయండి, అంతా ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుందండి. చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎవరైనా బీచ్కి రావచ్చు, బాగుంటుందండి, చాలా టేస్ట్ చూడడానికి బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా రాకూడదు బీచ్కి, ఓన్లీ మగవాళ్ళే రావాలి, లేడీస్ కూడా రాకూడదు ఈ బీచ్కి మాత్రం. ఎందుకంటే అలా ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది. ఎక్కువ వచ్చేసి 1-2 గంటలు కూర్చొని మాట్లాడుకొని అందరితో సరదాగా ఉండేసి మా ఇంటికి వెళ్తానండి నేను. పండగ కదా, శివరాత్రి కదండి, అందరం ఊరు వచ్చాము. కట్టేది పడ్డదండి, అందుకు తీసుకున్నది. చూసి అలా 3 గంటలకి 5:30 కల్లా శివరాత్రి కొండలకి వెళ్తామండి. వెళ్ళేసి హ్యాపీగా అక్కడ దేవుడి దగ్గర చేసుకొని బాగా చేసుకొని తెల్లారి 8 గంటలకు 9 గంటలకు మనం వచ్చేస్తాం పల్లెటూరు. వచ్చేసి ఎక్కడో హ్యాపీగా ఉండేసి ఎక్కడో 2 డేస్ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతాము. మా ఇదేనండి, మేమైతే మత్స్యకారులము, మేము వేటకి వెళ్తాము. వేటలోనే మా ఇచ్చి అంతా ఇక్కడ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలి, నాకు ఉండాలి, అందరం ఉండాలి, అందరం బాగుండాలి. గంగలో బతుకుతున్నాము, గంగమ్మ తల్లి ఆశిస్తూ ఉంటే మనం ఎక్కడికి ఏదైనా చేయొచ్చు అని నాకు నమ్మకం ఉంది. మీకు కూడా నమ్ముతారు, నమ్మండి. గంగమ్మ తల్లి బాగుండాలి, బాగా చూడాలని కోరుకుంటున్నాను. గంగపుత్రుడి పోలరాజుని చూసి మరి చూసి వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి, నన్ను ఆశీర్వదించండి.